హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ద బెర్సెరాక్ యొక్క చాప్టర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆల్రెడీ మనం చాప్టర్ 1 అయితే లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఎవరైనా చూడకపోయి ఉంటే మన ప్రీవియస్ వీడియో బెర్సెరాక్ చాప్టర్ 1 అయితే చూసేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా బెర్సెరాక్ యొక్క చాప్టర్ 2లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే, ఈ వీడియోలో నేను వాడిన యానిమే క్లిప్స్ అన్నీ కూడా ఇందులో వాడిన క్లిప్స్ అన్నీ కూడా బెర్సెరాక్ యొక్క ఫ్యాన్ ఎడిట్స్. సో బెర్సెరాక్ యానిమేలో లేని ఎడిట్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ చేసినవి చాలా వరకు ఇందులో యాడ్ చేసి అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మాంగాలోంచి నార్మల్గా యానిమేటెడ్ వర్షన్స్లోకి మార్చినవి. సో ఇది అఫీషియల్ యానిమేషన్ అయితే కాదు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం బెర్సెరాక్ యొక్క చాప్టర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం పదండి. సో ఎప్పుడైతే మన గట్స్ అక్కడ ఆ డీమోన్ని చంపేస్తాడో లాస్ట్ చాప్టర్లో, అక్కడి నుంచి అయితే మన గట్స్ నడుచుకుంటూ వెళ్ళడం అయితే మనం చూడొచ్చు. సో అలా వెళ్తూ ఉంటుంటే మన గట్స్కి అయితే కొన్ని డిఫరెంట్ క్రియేచర్స్ అయితే కనబడుతూ ఉంటాయి. మన గట్స్ నెక్ మీద ఒక మార్క్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ మార్క్ వల్ల కొన్ని డిమానిక్ క్రియేచర్స్ అండ్ స్పిరిట్స్ని అయితే మన గట్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. సో మన గట్స్ దగ్గరికి ఆ స్పిరిట్స్ అండ్ ఆ డిమాన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో గట్స్కి ఎప్పుడు పడుకున్నా కూడా కొన్ని నైట్ మేర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా నైట్ మేర్స్ రావడానికి కారణం ఆ మార్క్ అనమాట. సో ఇంకా ఈ ఎపిసోడ్ పేరు వచ్చేసి ది బ్రాండ్. సో ఇంకా ఈ మార్క్ గురించి మనం మాట్లాడేసుకుందాం. సో ఆ మార్క్ ఉండడం వల్ల మన గట్స్కి అయితే ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. సో ఇంకా అలాగా మన గట్స్ అయితే అక్కడ బీస్ట్తో అయితే ఫైట్ చేసి ఇంకా తన వాక్ని అయితే కొనసాగిస్తూ ఉంటాడు. అంతలోపు మన ఎల్ఫ్ అయితే ఒక పీజియన్ మీద అయితే ఎక్కి మన గట్స్ని అయితే ఫాలో అవుతూ వస్తుంది. సో అలా గట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వేలో చూస్తే మనకి ఆ ఎల్ఫ్కి గట్స్ అయితే అక్కడ కనిపించడు. సో గట్స్ ఏమైపోయాడా అని చెప్పి చూస్తూ ఉండగా గట్స్ అయితే అక్కడికి వస్తాడు అండ్ ఎల్ఫ్ని చూసి అయితే షాక్ అవుతాడు. తను ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పి ఆ ఎల్ఫ్ని అడుగుతాడు. సో ఆ ఎల్ఫ్ని అడిగినప్పుడు ఆ ఎల్ఫ్ ఇలా ఉంటుంది, సో నేను ఎప్పుడో స్టోరీస్లో వింటూ ఉంటాను, కొన్ని డిమానిక్ క్రియేచర్స్ కొన్ని మనుషుల వెనక పడ్డాయని నేను స్టోరీస్లో అయితే విన్నాను, కానీ ఎప్పుడు రియాలిటీలో అయితే చూడలేదు. అండ్ నువ్వు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నావు, సో నేను కూడా నీతో వస్తానని అయితే ఎల్ఫ్ అంటుంది. సో అప్పుడు మన గట్స్ అయితే ఎలా అంటాడు, నేను వీక్ పీపుల్తో ట్రావెల్ చేయను, మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు అని చెప్పి తనని అయితే తోసేసి అక్కడి నుంచి వెళ్తే బయలుదేరతాడు. ఇంకా బయలుదేరిన తర్వాత మన గట్స్ అయితే నడుస్తూ ఉంటాడు అలా రోడ్లో. ఇంకా అదే టైంలో మనకైతే క్లైమేట్ అయితే చేంజ్ అయ్యి వాన అయితే పడడం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా రైన్ ఎడతెరిపిగా పడుతూనే ఉంటుంది. గట్స్ అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడే గుర్రం బండిలో అక్కడ ఒక ప్రీస్ట్ అండ్ అతని మనవరాలు అయితే ఆ బండిలో అయితే వస్తూ ఉంటారు. సో అలా ఆ వాళ్ళైతే మన గట్స్ని చూసి అయితే ఆగి, ఎక్కడికి వెళ్తున్నావు బాబు, ఇంత వానలో నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు, మా బండిలో అయితే చోటు ఉంది ఎక్కువ అంటారు. అప్పుడు మన గట్స్ అయితే నేను రాను అని చెప్పి అంటాడు. బట్ వాళ్ళైతే ప్రెషర్ చేసి రమ్మంటారు. అప్పుడే గట్స్ అయితే హెచ్చరిస్తాడు, ఒకవేళ మీకే చెడు జరిగినా సరే దానికి నాకు సంబంధం లేదని. సో ఇంకా అప్పుడు ఆ పెద్దనైతే మన గట్స్ని అయితే ఫోర్స్ చేసి అయితే వచ్చి కూర్చోమంటాడు తన బండిలో. సో ఇంకా మన గట్స్ అయితే అలాగే చెప్పేసి, అంటే మీకేం జరిగినా సరే నాకు సంబంధం ఉండదు అని చెప్పి మన గట్స్ అయితే సరే ఇలా ఆ బండిలో కూర్చుంటాడు. ఇంకా మన ఎల్ఫ్ కూడా ఆ బండిలోనే ఉంటుంది. సో ఆ అమ్మాయితో అయితే అక్కడ ఆడుకుంటూ ఉంటుంది మన ఎల్ఫ్. సో మన గట్స్ అయితే ఆ బండిలో కూర్చుంటాడు. సో తను అప్పుడు ఆ అమ్మాయి అయితే మనోడికైతే ఒక డ్రింక్ అయితే తెచ్చిస్తుంది. సో ఆ డ్రింక్ తెచ్చిచ్చి మనోడితో ఇలా అంటుంది, సార్ మీకు వర్షం అంటే పడదా, నాకు కూడా వర్షం అంటే పడదు, కానీ పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు, వర్షం పడుతుందంటే దేవుడు ఏడుస్తున్నాడు అని అర్థం అంట, అంటే దేవుడు మన గురించి నిజంగానే ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయితో అంటుంది. అప్పుడు మన గట్స్ అయితే ఎలా అంటాడు, దేవుడా అని చెప్పి నవ్వి, నేను నమ్మేది నన్ను ఒక్కడిని మాత్రమే అని చెప్పి మన గట్స్ అయితే అంటాడు. సో ఆ తర్వాత మన గట్స్కి అయితే తను ఒక బ్లాంకెట్ ఇస్తుంది. సో మన గట్స్ అయితే ఒక స్లీప్లోకి వెళ్తాడు. అండ్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత మనోడికైతే ఒక నైట్ మేర్ అయితే వస్తుంది. సో మనోడైతే కొన్ని వాల్స్ మధ్యలో అయితే ఇరుక్కుపోయి ఒక టెర్రిఫిక్ ఇన్సిడెంట్స్ని అయితే చూస్తూ ఉంటాడు. తన పాస్ట్ని అండ్ జరగబోయే విషయాలను అయితే తనకి క్లారిటీగా అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ ఆ టెర్రర్లో తను ఎంతో భయంకరమైన విజువల్స్ని అయితే చూస్తాడు. సో అలా చూస్తూ ఉండగానే మనోడి మీదకి ఒక క్రియేచర్ అయితే అటాక్ చేస్తుంది డ్రీమ్లో. సో డ్రీమ్లో అటాక్ చేయడమే కాదు, రియాలిటీలో కూడా
ఆ క్రియేచర్ అయితే మనోడి మీదకి అటాక్ చేస్తుంది. సో వెంటనే మనోడు తన పక్కన ఉన్న ఒక చిన్న కత్తిని తీసుకొని ఆ క్రియేచర్ని అయితే పొడి చేస్తాడు. సో అంతలోపు ఆ పెద్దాయన అండ్ ఆ అమ్మాయి అండ్ ఎల్ఫ్ అయితే అది చూస్తారు. సో అప్పుడు పెద్దాయన ఏంటిది అని అడిగితే మనోడు ఇన్క్లిబస్ ఇది ఒక ఇన్క్లిబస్ అని చెప్తాడు. సో ఇన్క్లిబస్ అనేది ఒక విచిత్రమైన జీవి, అది చనిపోయిన వాటి మీద బతుకుతూ ఉంటుంది. సో అది మనుషులకి పీడకలను రప్పిస్తుంది, అలాగే వాళ్ళ భయం మీద బతుకుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడో ఒక వార్ ప్లేస్ అయితే ఉందనుకుంటా. సో అందుకే ఇక్కడ ఈ క్రియేచర్స్ అనేవి ఉన్నాయని చెప్పి మనోడు అంటాడు. అంతలోపు మనోడైతే బయటికి దిగుతాడు గుర్రం బండి నుంచి. ఆ బండి నుంచి బయటికి దిగినప్పుడు అక్కడైతే అది ఒక వార్ ప్లేస్, ఒకప్పుడు అది ఒక యుద్ధ స్థలం. సో ఆ యుద్ధ స్థలంలో చాలామంది శవాలు అయితే ఉంటాయి. సో ఆ కార్పసెస్ అన్నింటినీ కూడా ఈవిల్ స్పిరిట్స్ అయితే పొసెస్ చేసి మనోడి మీదకైతే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో మనోడైతే బండి దిగి వాళ్ళతో ఇలా అంటాడు, ఎవరు కూడా కిందకి దిక్కండి అని. అంతలోపు మనోడి మీదకి ఆ కార్పసెస్ లైక్ ఆ స్కెలిటన్స్ అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ అటాక్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే ఒక యారో విసురుతాయి. సో ఆ యారో వెళ్ళి ఆ పాపకి తగిలి ఆ పాప అయితే బ్లీడ్ అవుతూ చనిపోతుంది. సో ఇంకా మనోడు ఆ కత్తి తీసుకొని ఆ స్కెలిటన్స్ని అయితే నరకడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా విపరీతంగా నరుకుతూనే ఉంటాడు. ఇంకా విపరీతంగా ఆ స్కెలిటన్స్ అన్నిటిని ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో అలా ముక్కలు చేసుకుంటూ వెళ్తూ ఉండగా మనోడిని మన ఎల్ఫ్ అయితే ఒకసారి వెనక్కి తిరిగి చూడు అంటుంది. అంతలోపు ఈ స్కెలిటన్స్ అన్నీ యుద్ధం చేయడం అయితే ఆపేస్తాయి. అండ్ వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి అయితే ఆ చిన్నపిల్ల చనిపోయిన పిల్లని కూడా ఈ ఈవిల్ స్పిరిట్స్ అయితే పొసెస్ చేసి ఆ ఓల్డ్ మ్యాన్ మెడనైతే కట్ చేసేలా చేస్తాయి. సో ఆ అమ్మాయి అయితే కత్తి పట్టుకొని మన వాడి మీదకైతే వస్తుంది. సో వచ్చి ఆ కత్తిచ్చుకొని మన గట్స్ని అయితే పొడి చేస్తుంది. అండ్ మన గట్స్ అయితే తను ముందు చెప్పిన మాటలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. లైక్ గాడ్ గురించి తను చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ వెంటనే తను పొడిచిన వెంటనే తను స్పృహలోకి వచ్చి వెంటనే తన చేతిలో ఉన్న ఆ పెద్ద కత్తిని తీసుకొని ఆ అమ్మాయిని 2 ముక్కలుగా అయితే చీల్చేస్తాడు. అండ్ ఇదంతా చూసి ఆ ఎల్ఫ్ అయితే బాధపడుతూ ఉంటుంది. అండ్ దెన్ ఆ స్కెలిటన్స్ మళ్ళీ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఈసారి మనోడు ఎల్ఫ్ ఇలా అనుకుంటుంది, అవి చనిపోయినా సరే వీడు వాటినన్నిటిని చంపే వరకు కూడా ఆగేలా లేడు అని చెప్పి అనుకుంటుంది. అండ్ అలా మార్నింగ్ అయితే అయిపోతుంది. ఆ ఈవిల్ స్పిరిట్స్ అన్నిటిని కూడా లైక్ ఆ స్కెలిటన్స్ అన్నిటిని కూడా మనోడైతే స్మాష్ చేసేస్తాడు. స్మాష్ చేసేసిన తర్వాత ఆ ఈవిల్ స్పిరిట్స్ అన్నీ కూడా గాల్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి మార్నింగ్ టైంకి. అండ్ ఆ టైంలో అవి వెళ్తూ నీ సోల్ని అయితే మేము తీసుకుంటాము, నిన్ను బ్లడ్ థ్రస్ట్లో అయితే ముంచేస్తామని చెప్పి మనోడిని అయితే బెదిరిస్తూ ఉంటాయి. అండ్ మనోడైతే తన మెకానికల్ ఆర్మ్తో అయితే గాల్లోకి షూట్ చేసి అయితే కింద పడిపోతాడు. లైక్ తను ఇప్పటిదాకా ఫైట్ చేయడం వల్ల ఎగ్జాస్ట్ అయిపోతాడు. సో అలా ఎగ్జాస్ట్ అయిపోయి కింద పడిపోతాడు. అప్పుడు మన ఎల్ఫ్ తనైతే ఇలా అనుకుంటుంది, తను చాలా అయితే చూసి వచ్చినట్టున్నాడు, కానీ తను అసలు ఏం చూశాడు అని చెప్పి అయితే తను అనుకుంటుంది. అలా ఆ ఎల్ఫ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇలా ఈ ఎపిసోడ్ అయితే మనకి ఎండ్ అవుతుంది. అండ్ మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇక్కడే ఒక క్లిఫ్ హ్యాంగర్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మన గట్స్ ఏమేమైతే ఫేస్ చేశాడో, అసలు తన పాస్ట్ ఏంటి, అసలు ఒక ఇల్లు లేని కుర్రాడు ఎలాగా ఇలా అయ్యాడు అనేది మనకైతే నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తారు. సో ఈ వీడియో యొక్క చాప్టర్ 3 కావాలంటే వెంటనే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి గైస్. ఇంకా చాప్టర్ 3 అయితే ఇంకా బ్యూటిఫుల్ అండ్ ఇంకా బాగుంటుంది అనమాట, ఇంటెన్స్గా. సో వెంటనే అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.